వేదిక ద్వారా ఇప్పటికీ ఆయన పూలే దిశంత జయంతి ఉత్సవాలని మొన్నే మండల కమిషన్ అధ్యక్షుడు పిపి మండల్ గారు మనవడం యోగ్యంత్ర మండలం స్వరాజ్ మండలని ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెద్ద సెమినార్ పెట్టారు. కృష్ణారావు గారు వారి శుభ సందేశం వస్తున్నారు. ఈరోజు 2వ సంవత్సరం అంబేద్కర్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు. రాంబాబు గారి గురించి నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి వారానికి 4 సార్లు కానీ ఆయన కలుసుకుని మాట్లాడే స్వతంత్ర సేవా సంస్థను స్థాపించి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం, అవసరార్థులకు అన్నం పెట్టడంతో ప్రారంభమైనటువంటి ఆయన కార్యక్రమం ఈరోజు దాదాపు రోజు 1000 మందికి భోజనం పెడుతున్నారంటే అది దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఒక వ్యక్తి సింగిల్గా అలాంటి కార్యక్రమం. అలాగే మల్టీఫేజ్ మూమెంట్ అంటే పూలే అంబేద్కర్ లాగా ఒకే రంగంలో కాకుండా అనేక రంగాల్లో అసలు మనం వెనుకబడతానికి కారణాలు ఏ రంగాల్లో మనం వెనుకబడుతున్నాం, వాటికి ఏం చేయాలనేది 25-30 రంగాల్లో ఆయన గుడ్లు టేకింగ్ నేర్పించడం, జోడు పంచి పెట్టడం, గొడుగులు పంచి పెట్టడం, పిల్లలకి కంప్యూటర్ నేర్పించడం, వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పించడం, తర్వాత మెడికల్ క్యాంపులు నిర్వహించడం, 1 కాదు 2 కాదు అసలు మనం చెప్పలేని కార్యక్రమాలు ఆయన ఆలోచిస్తున్నప్పుడు మనసులో ఏదైనా ఒక ఆలోచన వస్తే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యక్తి, చాలా నిబంధనలతోటి క్రమశిక్షణతోటి పనిచేసేటటువంటి ఒక వ్యక్తి. రాజమండ్రిలో కాదు ఈ రాష్ట్రంలోనే అన్ని వర్గాల్లో కూడా రాంబాబు నా సొంత మనిషిగా భావించాలంటే అత్యంత గౌరవించేటటువంటి. ఇప్పుడు నగేష్ గారు చెప్పారు, ఉండవేళ అరుణ్ కుమార్ గారు దో ఈజ్ ఎ బ్రాహ్మిన్, ఈ రాజమండ్రిలో ఎవరికైనా ఎక్కువ గౌరవం ఇస్తారంటే నాకు రాంబాబు గారికి ఇస్తారండి. అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఇతర రంగాల్లో ఉన్నవాడు కానీ ఛాంబర్ కానీ లేకపోతే ఒక వైశ్య అసోసియేషన్ కానీ లేకపోతే రెడ్డిస్ అసోసియేషన్ కానీ ఎవరైనా సరే ఈయన రాంబాబు అంటే అత్యంత గౌరవంగా చూసేటటువంటి ఒక మనిషి. అలా అయినప్పటికీ కూడా ఆయన ఏ కమ్యూనిటీస్ నుంచి వచ్చారో ఆ కమ్యూనిటీస్ నుంచి అంబేద్కరిజం గురించి, అంబేద్కర్ గురించి మనం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం కూడా ఈ కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు ఆస్కనే సంస్థ ఇప్పుడు కొత్తగా స్థాపించారు. దాని తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు అంబేద్కరీయం పేరు మీద కవులు గాయకుల సమ్మేళనం ఇది 2వ సంవత్సరం జరుపుతున్నాం. అంబేద్కర్ సేవా కేంద్రం లాలాచెరువు రాజమహేంద్రవరం తరఫున ఇది ఒక రాష్ట్ర స్థాయి కవులు గాయకుల సమ్మేళనం. దీనికి ఇటు శ్రీకాకుళం నుండి ఇటు హైదరాబాద్ వరకు ఉభయ రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి కవులు గాయకులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ ఆలోచన విధానం, అసలు అంబేద్కర్ గారు ఆయన జీవిత సర్వస్వం త్యాగం చేసి భారతదేశానికి చేసిన సేవలేంటి, భారతదేశానికి మరి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని మరి అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ఆయన భావజాల వ్యాప్తికి, ఆయన ఆలోచన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అంబేద్కర్ వాదులను తయారు చేయడానికి ఎవరైతే అంబేద్కర్ భావజాలంలో నిరంతరం పనిచేస్తున్నారో కవులు గాయకులు వారికి ప్రోత్సాహం అందించడానికి అంబేద్కర్ సేవా కేంద్రం పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి మన తూర్పుగోదావరి జిల్లా నుంచి డాక్టర్ కోటూరు స్వామి గారు ఈ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే కోనసీమ జిల్లా నుంచి కవి డాక్టర్ బివి సత్యనారాయణ గారు అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే గిట్ల వీరప్రసాద్ అని ఈయన కాకినాడ జిల్లా నుంచి ఈయన గాయకులు. మరి వీరితో పాటు ఇక్కడ స్థానికంగా మనకి ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్మతం గన్నయ్య గారు, ఎలిపే శ్రీనివాస్ గారు, యూటీఎఫ్ నాయకులు రూపస్ గారు, అలాగే ఓఎన్జీసీ మరి ఎస్ఎస్టీ సంఘ నాయకులు రిటైర్డ్ జనరల్ మేనేజర్ శ్రీ అంబటి సత్యనారాయణ గారు, మరి పేరెల్లి చంద్రరావు గారు కాకినాడ జిల్లా నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కవులు గాయకులకి ఇప్పటి వరకు సుమారు ఒక 30 మంది కవులు గాయకులు వారి కవితల్ని, గానాన్ని మరి బాగా అలరించే విధంగా ప్రదర్శన చేయడం జరిగింది. సెకండ్ హాఫ్ లంచ్ తర్వాత కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చివరిలో కవులందరూ కూడా ప్రోత్సాహం కూడా ఉంటుంది. అంటే పండిత సత్కారం చేసి వారికి సర్టిఫికేషను సత్కారం కూడా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సహకరించిన అందరికీ కూడా నేను అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.